గుడ్ మార్నింగ్ మామాస్, వెల్కమ్ టు డే 14 ఆఫ్ డైలీ రొటీన్. పొద్దునే బ్రష్ మీద పేస్ట్ వేసి పొల్లు అరిగేదాకా తోమేసి ప్రిపేర్ చేసుకున్న ఓట్ మిల్ అయితే తినేసి అలాగే వాడిన ప్లేటు గిన్నెలుంటే అవి కడిగేసి ఈ రోజు లెగ్ వర్కౌట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి నీ క్యాప్ అయితే సేఫ్టీగా వేసేసి దానిపైన ప్యాంట్ వేసేసి అలాగే పైన ఇన్బన్నీ వేసేసి దానిపైన టీ షర్ట్ వేసేసి అలాగా ఒకసారి బాడీ ఫ్లెక్స్ చేసుకుని రెడ్ బుల్ గన్ తీసేసి జిమ్ కి అయితే ఎంటర్ అయిపోయా. ఈ రోజు అయితే మన బాడీ కండిషన్ ఇది. ఈ రోజు ఫోర్ ఆర్మ్స్, షోల్డర్స్, లెగ్స్ అయితే చేసాం. అలా అయిపోయాక రత్నదీప్కి వెళ్లి అట్టిపండు, క్యారెట్, యాపిల్, లెమన్స్ అయితే తెచ్చేసా. అలాగే పక్క షాప్ లో గుడ్లు, పాల ప్యాకెట్ తీసుకుని పోస్ట్ వర్కౌట్ కింద అయితే క్రియేటిన్ ఒక స్కూప్ తీసుకుని 350 ml వాటర్ లో కలుపుకుని అది నీట్ గా కలిసిపోయేంత వరకు అయితే షేక్ చేసి తాగేసా. అలాగే ఒకసారి బైసిప్ గుడ్డు చూసుకుని అలా బిగబెట్టేసా. అలాగే 6 గుడ్లు బాయిల్ చేసి ప్రోటీన్ షేక్ అయితే బ్లెండ్ చేసుకుని గ్లాస్ లో పోసుకుని తాగేసా. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకుని దాని పీసెస్ కింద కట్ చేసి ఎగ్ కర్రీ అయితే చేసేసి అలా వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి వచ్చి ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయాం. అలా ఫ్రీ టైమ్ లో కొంచెం పిల్ల బచ్చాసాలు అయితే వేసేసి లంచ్ కి అయితే అలా టమాటో కర్రీ, పప్పు, ముద్దపప్పు, ఇంకా ఎగ్ కర్రీ, క్యారెట్ కూడా పెట్టుకుని తినేస్తే పక్కనేమో వీళ్ళు అసలు హెల్త్ గురించి ఆలోచించకుండా ఏం తింటున్నారు చూడండి. అలా ఆఫీస్ అయిపోయాక ఇంటికి వచ్చే టైంలో ఫ్రాన్స్ అయితే తీసుకుని దాన్ని నీట్ గా ఒలిపించేసి అయితే తీసుకొచ్చేసారు. రూమ్ కి వచ్చాక ముందైతే అన్నం పెట్టేసి పైనాపిల్ తింటూ అలా ఉల్లిపాయలు కట్ చేసేసి కట్ చేసిన ఉల్లిపాయలు అలా మిక్సీలో వేసేసి బ్లెండ్ చేసి పేస్ట్ లాగా అయితే చేసేసాం. అలా బాండీలో ఆయిల్ అయితే వేసేసి దాని తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసి దాని తర్వాత ఫ్రాన్స్ కూడా వేసి ఉప్పు, కారం, మసాలాలు అన్ని వేసి అయితే కలిపేసుకున్నాం. ఫైనల్లీ చింతపండు పులుసు కూడా పోసి ఉప్పు, కారం కూడా మళ్ళీ కొంచెం వేసి మూత పెట్టేసాం. అలా ఫ్రాన్స్ కర్రీ, రైస్ సర్వ్ చేసుకుని ఒక లెమన్ ముక్క పెట్టుకుని తినేసాం. ఈ రోజుకి ఇంతే గైస్, గుడ్ నైట్.